కొబ్బరి అనేది మనం వంటల్లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము. లైక్ కూరల్లో కానీ, చట్నీల్లో కానీ, అలాగే రైస్ రెసిపీస్ లో కానీ, ఇలా ఎన్నో విధాలుగా స్వీట్స్ లో కూడా కొబ్బరిని వాడుతూ ఉంటాము. ప్రతిరోజు ఉపయోగించేటటువంటి వంటల్లో కొబ్బరిని రెండు రకాలుగా ఉపయోగిస్తూ ఉంటామండి. ఒకటి వచ్చేసి పచ్చి కొబ్బరి, ఇంకొకటి వచ్చేసి ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి మనకి చాలా ఈజీగా షాప్స్ లో దొరుకుతూ ఉంటుంది. అలాగే మనము ప్రతిరోజు పూజల్లో కొట్టుకున్నప్పుడల్లా మనం కొట్టుకునే కొబ్బరికాయ నుంచి పచ్చి కొబ్బరి ఈజీగా వస్తూ ఉంటుంది. అండ్ ఎండు కొబ్బరి ఆల్రెడీ ఎండబెట్టి ఉంటుంది కాబట్టి అది మనం బయట ఉంచుకున్నా లేదంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా చక్కగా చాలా రోజులు నిల్వ ఉంటుందండి. దాని షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. మనము గ్రేవీ కర్రీస్ లో అంటే ఏదైనా మనము కొంచెం గ్రేవీగా అంటే మసాలా గ్రేవీస్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ అలా చేసేటప్పుడు వేసేటటువంటి మసాలా పేస్ట్ లో ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ చక్కగా క్రీమీగా కూడా వస్తుంది అనమాట పేస్ట్ అనేది. సో అలా యూజ్ చేసుకోవచ్చు. మనం పచ్చి కొబ్బరి ఉపయోగించేసి స్వీట్స్ కూడా కొబ్బరి లడ్డూలు అలా చేసుకోవచ్చు. అలాగే మనము కోకోనట్ చట్నీ అంటే కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా పచ్చి కొబ్బరి ఇన్స్టెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కొబ్బరి అన్నం కూడా చేసుకోవచ్చు అండి. వీటికి ఎండు కొబ్బరితో పోలిస్తే మనకి పచ్చి కొబ్బరి అనేది త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని స్టోర్ చేసుకునే విధానం తెలిస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా చక్కగా ఫ్రెష్ గా అప్పుడే కొట్టినటువంటి కొబ్బరి నుంచి పచ్చి కొబ్బరి అయితే ఎలా ఉంటుందో అలాగే యూజ్ చేసుకోవచ్చు అండి. సో చాలా ఈజీ. కాకపోతే మనం పచ్చి కొబ్బరి తెచ్చుకున్న తర్వాత ఉపయోగించుకుంటాము వంటలో అని అనుకుంటేనే బయట ఉంచుకోవాలి. లేదంటే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా కొద్ది రోజులకి అదేంటంటే నిదానంగా డీహైడ్రేట్ అంటే నిదానంగా అది ఎండిపోయినట్టుగా అయిపోయి మనకి ఒకలాగా తయారవుతుంది. లేదంటే కొంచెం మీరు ఇట్లా బోర్లించి పెట్టినా దాని మీద ఏదైనా కవర్ చేసినా బంకలాగా ఫామ్ అయిపోయి తొందరగా చెడిపోతుంది. ఇంకా అలాంటి కొబ్బరి అనేది మనకి పైన ఫంగస్ లాగా వచ్చేసి బంకగా ఉంటుంది. బయట ఎండబెట్టినా కూడా పాడైపోయినట్టుగా ఎరుపుగా వచ్చేస్తుంది. సో ఆ సమస్య రాకూడదు అంటే మీరు పచ్చి కొబ్బరి తెచ్చుకున్నప్పుడు ఇంట్లో మీరు ఉపయోగించుకున్న తర్వాత ఇంకా మిగులుతాయి ఎంతైతే కొబ్బరి మిగిలిందో టైం వేస్ట్ చేయకుండా మీరు ఇవ్వండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ఎంత సైజులో కావాలి అంటే మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా టైం వేస్ట్ అవ్వకుండా వంట చేసుకునేటప్పుడు చాలా త్వరగా మీరు నాన్ వెజ్ లో మసాలాకా లేదంటే మనము పల్లీల చట్నీ అట్లాగా చేసుకోవడానికి పప్పులు వేసుకొని అలా మీ అవసరానికి తగినంత సైజ్ కట్ చేసేసి మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. సో ఇన్స్టెంట్ గా మీరు అప్పటికప్పుడు యూజ్ చేసుకున్నాక మిగిలిన కొబ్బరిని ఇలాగ ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గట్టిగా ఉన్నటువంటి ముక్కల్ని కొన్నింటిని తీసి కాస్త నీళ్ళలో వేసారంటే నార్మల్ గా అయిపోతుంది. తీసేసి ఇన్స్టెంట్ గా మీరు చట్నీస్ చేసుకోవచ్చు, మసాలా పేస్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మీకు కావాల్సిన రెసిపీస్ లో యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఎండు కొబ్బరి అనేది మనకి ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా బయట దొరుకుతుంది. ఒకవేళ మనం కొట్టుకున్న వాటిని ఎప్పటికప్పుడు ఎండలో సన్నగా తరిగేసేసి ఉంచుకుంటే చిన్న చిన్న ముక్కలుగానే అంటే పెద్ద పెద్ద పీసెస్ గా కాకుండా సన్నగా తరిగేసి మనం ఎండబెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఎండు కొబ్బరి తయారవుతుంది. లేదు మనం షాప్ నుంచి తెచ్చుకున్నదైనా సరే బయట ఏదైనా డబ్బాలో కానీ అట్లా ఓపెన్ గా స్టోర్ చేసి చేసుకోవచ్చు. అంటే ఒక చిన్న బాక్స్ లో వేసి ఫ్రీజర్ లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్ లో కింద రెగ్యులర్ గా వాడుకునే దాంట్లో పెట్టుకున్నా కూడా ఎండు కొబ్బరి పాడవకుండా